వరంగల్కు భారీ వరద పోటెత్తిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సిపి సన్ప్రీత్ సింగ్ వచ్చారు. స్వయంగా గత 2 దశాబ్దాలుగా చుట్టుముట్టినటువంటి వరద సమయనగర్ను చుట్టుముట్టింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఎఫెక్ట్ అయినటువంటి ఈ పరిస్థితిని అంచనా వేస్తున్నటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి కూడా వరంగల్ అంతా కూడా జల దిగ్బంధమైంది. ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా దెబ్బతింది. మీరు స్వయంగా పరిశీలిస్తారు ఏంటి సార్? నిన్న అది ఒక రికార్డ్ వర్షాలాగా పడింది. మన దగ్గర అది ముల్కనూర్ ఏరియాలో దాదాపు 42 సెంటీమీటర్ పైన వర్షం పడింది. సో మిగతా ప్లేసెస్లో కూడా అన్నింటిలో కూడా 300 mm పైన 250 mm పైన అట్లా ఉంది. సో నిన్న మధ్యాహ్నం నుంచి ఇవన్నీ కూడా వర్షాలు స్టార్ట్ అయినాయి. సో అప్పుడే మా సిబ్బందికి అందరికీ కూడా అప్రమత్తంగా చేయడం జరిగింది. సో నిన్న అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ మొత్తం రాత్రి వరకు కూడా అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ నడిచినాయి. చాలా చోట్ల అది పబ్లిక్ స్ట్రాండెడ్ ఉండే, అది ఫ్లడ్లో వాళ్ళు స్టక్అప్ అయిపోయి ఉండే వాళ్ళని తీసేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జఫర్గఢ్ ప్రాంతంలో మన కమిషనరేట్ పరిధిలోనే అక్కడ 12 మంది అక్కడ స్ట్రాండెడ్ అయి ఉన్నారు. కానీ వాళ్ళ కోసం రాత్రి SDRF టీం అక్కడికి పంపడం జరిగింది. అట్లాగే ఒక అమ్మాయి కూడా రాత్రి మిస్ అయిందని తెలిస్తే అది అక్కడ కూడా SDRF టీం రాత్రి పంపడం జరిగింది. సో అట్లా మొత్తం రాత్రి కూడా ఆపరేషన్స్ ఇది చేసినాము. సో ఈరోజు ఇప్పుడు వర్షాలు ప్రస్తుతానికి లేవు. సో ముఖ్య ఫోకస్ ఈరోజు రీహాబిలిటేషన్ మీద ఉంటుంది. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి అంతా కోఆర్డినేషన్ చేస్తూ అంతా కూడా పబ్లిక్కి సౌకర్యాలు ఏర్పాటు చేసేటట్టు అది చూస్తాము. అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ కూడా చేసినాము ఇప్పుడు, ఎందుకంటే వరద నీళ్ళు బాగా ఉన్నాయి రోడ్ల మీద. సో మీరు కూడా బయటికి రాకండి. సో మీకు అక్కడే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో సార్ ఇప్పటి వరకు కూడా పోలీసు నిన్నటి నుంచి కూడా రెస్క్యూ చేసింది. రెవెన్యూ కాలనీ కావచ్చు, రామకృష్ణ కాలనీ కావచ్చు, పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలను నిన్నటి రాత్రి నుంచి రెస్క్యూ చేశారు. ఇంకా జలమయమైనటువంటి ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ పనిచేస్తుందా? మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ అందుతుంది సార్? నిన్నటి నుంచి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. మా స్టాఫ్ అందరూ కూడా ఆల్ ర్యాంక్స్ కూడా నిన్నటి నుంచి చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన లా అండ్ ఆర్డర్ టీమ్స్, మన ట్రాఫిక్ టీమ్స్, మన స్పెషల్ పార్టీ, మన మహిళా బృందాలు అందరూ కూడా అది ఫీల్డ్లోనే ఉన్నారు నిన్న రాత్రి నుంచి. ఈ రోజు కూడా మొత్తం అన్నీ కూడా ఎన్ష్యూర్ చేస్తాము. సో ఇప్పుడు అంతా కూడా చూస్తున్నాము ఎక్కడెక్కడ ఎట్లా పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ బట్టి రెస్పాన్స్ కూడా ఇస్తాం. సార్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే వరంగల్కి కాజీపేటకి హనుమకొండకి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పోయింది సార్. మన వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కంట్రోల్ కానీ నియంత్రణ ఎట్లా? రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడినాము. అది మార్నింగ్ ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ చూసి అది బస్సులు కూడా అది చేస్తారు. ఐ థింక్ రన్నింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఇక్కడ అది లోకల్ టౌన్ ఏరియాలోకి వస్తే, ఎందుకంటే మీరు చూడొచ్చు బాగా వరద నీళ్ళు ఉన్నాయి. సో ఇది కూడా అది తగ్గిపోతుంది. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా మేబీ 2-3 అవర్స్లో వర్షాలు రాకపోతే వాటర్ టోటల్గా రిసీడ్ అయిపోతాయి. సార్ 10TV నుంచి మీకు ప్రత్యేకంగా ఒక విషయం దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అక్కడ దాదాపు గేట్లు ఎత్తకపోవడం వల్లనే ఈ ప్రమాదం వాటిల్లింది. ఈ కాలనీ వాసులంతా కూడా ఈ ముప్పుకు కారణం అంటున్నారు. మీరు కోఆర్డినేట్ చేస్తారా GWMC అధికారులతో? నేను మాట్లాడతా, అది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడతా, GWMC వాళ్ళతో కూడా మాట్లాడతాం, చూస్తాము. సో వరద ప్రభావానికి వరద ప్రభావిత ప్రాంతం లోపల ఈ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అయితే మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు కారణం. కాబట్టి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పి సన్ప్రీత్ సింగ్ చెప్తున్నారు. నిన్నటి వరకు రెస్క్యూ మీద కాన్సన్ట్రేషన్ చేశాను, ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ రిహాబిలిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పి సిపి సన్ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10TV సమయనగర్ వరంగల్. మనం చూస్తున్నాం వరంగల్ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది. అనేక కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా ఆ వాగు ఉధృతి ఏ విధంగా ఉందో మనం విజువల్ చూస్తున్నాం. అన్ని కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి.